ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ మొదటి చిత్రంగా మైలన్ రాజు గారు అండ్ అనసూయ గారు నిర్మిస్తున్న మొదటి చిత్రంగాను మల్లం శ్రీనివాస్ గారు దర్శకంలో ప్రేమకు జై చిత్రం నిర్మించడం జరిగింది కాబట్టి మరి ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మరి ఫస్ట్ సాంగ్ మన ఎంఆర్ చౌదరి గారి చేతుల మీదుగా ఈ సాంగ్ ని రిలీజ్ చేయాలని హార్ట్లీ కోరుకుంటూ ఒకసారి అందరం గట్టిగా క్లాప్స్ కొట్టి సార్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సార్ హార్ట్లీ వెల్కమ్. I would like to congratulate each and every member of this film's crew and moreover కొత్తగా ఇండస్ట్రీకి విచ్చేసిన ప్రొడ్యూసర్స్కి స్వాగతం సుస్వాగతం యాజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్గా. అలాగే దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా ఈ సినిమా విజయం కావాలని, అలాగే ఈ ఫస్ట్ సాంగ్ని నా చేతుల మీదుగా నేను ప్రౌడ్గా చెప్తున్నానండి, 100% నా చేతుల మీదుగా ఇంతవరకు సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఫెయిల్యూర్ ఎరగనండి. కాబట్టి ఈ చిత్రానికి కాకతాళీయంగా అయినా సరే నా ద్వారా చేస్తున్నారు కాబట్టి మీకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మటుకు మీకు వస్తాయని నేను సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ అండి ఏమి జన్మయ శివయ సాంగ్ లాంచ్ ప్లీజ్. చిలిపి చీమ కుట్టింది సాంగ్ ప్లే. నన్ను పిలిచి బ్రేకప్ సాంగ్ అంటున్నారు, అదే అర్థం కాలేదు. సరే, ప్రేమకు జై బ్రేకప్ సాంగ్ లాంచ్. మౌనమే పెదవింత దాటి ఆడియో సాంగ్ లాంచ్. పెదవిని దాటి ఈ యొక్క పాటను లాంచ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమకు జై ట్రైలర్ లాంచ్. ఈశ్వర పరమేశ్వర, ఎంత రిథమిక్గా ఉందండి టైటిల్, ఎంత రిథమిక్గా ఉంది ఈ యొక్క బ్యానర్. మనం ప్రతిరోజు లెగిసి దేవుణ్ణి తలుచుకుంటే ఈశ్వర పరమేశ్వర అని చెప్పేసి మనం తలుచుకుంటే మనకి ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. మరి నిర్మాతలు ఏ దృష్టితో వాళ్ళ పిల్లల పేర్ల మీద ఎవరి పేరు మీద ఈ ఈశ్వర పరమేశ్వర అనే బ్యానర్ని రిజిస్టర్ చేయించటం అనేది, దాని ద్వారా ప్రేమకు జై, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. అనసూయ గారు పాజిటివ్, రాజు గారు పాజిటివ్, శ్రీనివాస్ గారు పాజిటివ్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. అండ్ జనరల్గా ఒక నాయకుడుగా ఎదగాలంటే తన అనుచరులని సెలెక్ట్ చేసుకోవటంలోనే ఆ నాయకత్వం యొక్క లక్షణాలు బయటపడతాయి. మేము ఇన్ని రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నా ఇంత కసిగా పాటలు రాసిన సింహ గారి గురించి, రాథోడ్ గారి గురించి నాకైతే తెలియదండి. ఆ రైటర్స్ నన్ను హృదయపూర్వకంగా క్షమించాలి. ఆ ఫస్ట్ రాసిన శివుడు పాట ఎవరమ్మా? సింహ గారు. మీరు ఎక్కడున్న వేదిక మీదకి వచ్చి రాలేదా? చాలా అద్భుతం, చాలా అద్భుతంగా ఆ పాట యొక్క లిరిక్స్ వింటే నిజంగా చెప్తున్నాను, మ్యూజిక్ చైతన్య గారు చాలా నేను మీరు టు బి హానెస్ట్ విత్ యూ యాంకర్ గారు, నేను ఆ పాటల కోమాల్లో నేను ట్రైలర్ని చూడలా. ఎందుకంటే రియల్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ మోర్ ఎవర్ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్, వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన ఒక 2 కోట్లు 3 కోట్లతో బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా మనం చేద్దామని 75%తో అతను సినిమా తీయగల ఘటనాఘట సమర్థుడు. నేను అబ్జర్వ్ చేసిన కాబట్టి ఈ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్కి అయ్యే ఖర్చులో వారు తన యొక్క ఇంటెలిజెన్స్ తోటి 50% సేవ్ చేసి
ఎక్కడ రాజీ రాకుండా అద్భుతమైన పిక్చరైజేషన్ తోటి సాంగ్స్ని చూపించి ఈనాటి యువతని ఉర్రూతలోగిస్తారని నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు, కానీ అంత అద్భుతంగా మీరు చేశారు. అది మన ఇద్దరం ఎప్పుడైనా పర్సనల్గా ఉన్నప్పుడు మీరు ఏం చేశారో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా. సభాముఖంగా చెప్పడం అనేది మర్యాద కాదు. బట్ యు ఆర్ 100% ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, విచ్ ఐ ఆమ్ బ్లెస్సింగ్ యూ అండ్ విచ్ ఐ ఆమ్ గివింగ్. నేను ఎందుకంటున్నానంటే ఆ మాటలు, మీరు 100% ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని, మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని, సినిమాకి ఎక్కడ మీరు రాజీకి వచ్చినట్టుగా కనపడకుండా, అంటే మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి, మేము సినిమాని, నేను ఒక క్రిటిక్ని కాబట్టి నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, ఎక్కడ ఏ లొసుగు రాకుండా, ఎలాంటి భేషజాలు కనపడకుండా మీరు అనుకున్న మీ నిర్మాతలు మీకు ఇచ్చిన బడ్జెట్లో చాలా అద్భుతంగా అందంగా మీరు తీర్చిదిద్దినందుకు మిమ్మల్ని నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నానండి. అలాగే రాజు గారికి, అనసూయ గారికి కూడా వారిని ఎన్నుకోవటంలోనే మీ యొక్క దక్షత నాకు కనిపించినందుకు వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అలాగే ఈ చిత్రం నేను ట్రైలర్ని నిజంగా అండి, ప్రామిస్గా వెరీ హానెస్ట్గా చెప్తున్నాను, ట్రైలర్ని చూడలేదు, కానీ సాంగ్స్ తోటి ఈ సినిమాని ఒక 50% పరిగెత్తిచ్చారు. ఇంకా ఆ సీన్లు, ఆ ఫైట్స్ అనేవి కూడా చాలా చాలా బాగున్నాయి. బాగుంటుంది, బాగుండాలి. ఎందుకనంటే ఆ బ్యానర్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈశ్వర పరమేశ్వర, ఈశ్వర పరమేశ్వర అనే దాంట్లో ఎంత వైబ్రేషన్ ఉందండి. అలాంటి వైబ్రేషన్ గల ఈ బ్యానర్లో సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న శ్రీనివాసులు గారి యొక్క పేరు, అలాగే అందరికి అన్నం పెట్టే అనసూయ గారు, అలాగే రాజ్యాలని రాజు గారు, ఇంతమంది పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి చూపించిన ఈ చిత్రాన్ని ఎలా ప్రేక్షకులు చూడకుండా ఉంటారు చెప్పండి. రైట్ టైంలో, మంచి అట్మాస్ఫియర్లో, పెద్ద సినిమాలకి పోటీ కాకుండా దయచేసి ఈ సినిమాని రిలీజ్ చేయండి. మీరు సక్సెస్ అవుతారు, సక్సెస్ అయి తీరుతారు. అలాగే పాత్రికేయుల మిత్రులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి ఈ వర్ధమాన కళాకారుల్ని, ఈ వర్ధమాన నిర్మాతలని ఇంకా చాలామంది మన ఇండస్ట్రీకి రావాలి. వీళ్ళు కనీసం ఒక 150 రోజుల నుంచి కానీ 200 రోజుల నుంచి కానీ ఈ సినిమా తీస్తుంటే ఆఫీసులో ప్రతిరోజు ఒక 30 నుంచి 40 మందికి అన్నం పెట్టుంటారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు కనీసం 70 నుంచి 80 మందికి అన్నం పెట్టుంటారు. ఈ అన్నాన్ని ప్రతి ఒక్క సినిమా పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలంటే ముఖ్యంగా మీ భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తిలాగా మీకు చిత్ర పరిశ్రమకి అనుసంధానకర్తలైన ఈ పాత్రికేయ మిత్రులు తప్పకుండా చిన్న నిర్మాతలను ప్రోత్సహించి, వారిని ఆశీర్వదించి, మీరు ప్రోత్సహించి కొద్దిగా పబ్లిసిటీ ఇస్తే మా ఈ చిన్న నిర్మాతలు అభివృద్ధి చెందుతారు. ఈ అప్కమింగ్ హీరోస్ కానీ, ఆర్టిస్టులు కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తుకి రాజ్యబాట నిర్మించే పాత్రికేయుల మిత్రులందరికీ నమస్కరించి చెప్తున్నా. చిన్న చిత్రాలను ప్రోత్సహించి మమ్మల్ని గౌరవించండి, అభినందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం కల్పించిన ఈశ్వర పరమేశ్వర, నాకు ఎంత ఆనందంగా ఉందంటే, మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ ఒకప్పుడు ఎలాగైతే సంచలనం హైదరాబాద్ మహానగరానికి ఎలా అయితే క్రెడెన్షియలో, అలాగే ఈ చిత్రం కూడా వాళ్ళ జీవితాల్లో ఒక మంచి క్రెడెన్షియల్ కావాలని ఈశ్వర పరమేశ్వర బ్యానర్ స్థాపించిన అనసూయ గారికి, రాజు గారికి మరియు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక హీరోయిన్లని కూడా, మరి మ్యూజిక్ డైరెక్టర్ని, లిరిక్ రైటర్స్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమకు జై సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిలిం ఛాంబర్లో మరి అద్భుతంగా ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా సాంగ్స్ చూశాను, ట్రైలర్ చూశాను. నేను చూసేటప్పుడు అనుకున్నాను, హీరో ఏంటి చాలా మెచ్యూర్డ్గా చేస్తున్నాడు, ఏంటి కొత్త చిన్న సినిమా అని చెప్పారు అనుకున్నా. బట్ అనిల్ వచ్చి నాకు చెప్పాడు, 2017లో నా సినిమా మీరే సార్ లాంచ్ చేసింది అని. సో అప్పుడు అనుకున్నా, నేను అంటే దాదాపు 7-8 ఇయర్స్ కదా, గుర్తుపట్టలేదు. బట్ చెప్పగానే నాకు రిమైండ్ వచ్చేసింది, అరే ఆ రోజు ఆ సినిమా వజ్రాలు కావాలన్న ఆయన సినిమాని మనమే ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ హీరోని మళ్ళీ వేదిక పైన చూశాను. నేను చూస్తున్నప్పుడు, ఫైట్స్ చేస్తున్నప్పుడు కానీ, ఆ పిక్చరేషన్లో కానీ, హీరోయిన్కి చెప్పే ప్రపోజల్స్లో కానీ, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మెచ్యూర్డ్గా కనిపించింది.
అనిల్ అని తెలియక ముందే నేను అనుకున్న ఎవరు ఈ అబ్బాయి చాలా బాగా చేస్తుండో అనుకున్నా. బట్ చూస్తే ఆల్రెడీ చేసిన సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కానీ పిక్చరేషన్ కానీ శివరాత్రి సందర్భంగా శివుడి సాంగ్ లాంచ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా. నేను ఈ సాంగ్స్ చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ సినిమా మీద ఒక అవగాహన అనిపించింది. ఈ సినిమా ప్రజెంట్ సిచ్యువేషన్ ఆధారంగా కథ తీశారని అనుకుంటున్నాను. ఆ ట్రైలర్స్ సాంగ్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రేమికులు, కులాలు, మతాలు దానికి సంబంధించి అనేది నాకు అర్థమైంది. అంటే సినిమా గురించి తెలియదు, కథ గురించి తెలియదు, కానీ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఒక ప్రేమ అనేదానికి కులాలు అడ్డు వస్తే ఎలా ఉంటుంది అనే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద కథ తీసినట్టు, యూత్కి ఈరోజు ఈ సినిమా ఎక్కేలాగా కథ తీసినట్టు నాకు అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, కంగ్రాచ్యులేషన్. మీకు ఫస్ట్ సినిమానా, సెకండా? మొదటి సినిమా నేను సీతాదేవితో ఆయన ప్రూవ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారు అదే కనిపిస్తుంది మేకింగ్లో కానీ, టేకింగ్లో కానీ, ఆ పిక్చరేషన్లో కానీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బలగం అనే సినిమా చూసినప్పుడు ఎవరు కూడా ఈ సినిమా షార్ట్ ఫిలిం అనుకుంటారు, కానీ బ్లాక్ బస్టర్ కొట్టి ప్రపంచం అంతా బలగం అనే సినిమాని హిట్ చేసింది. అలాగే ఈ మధ్యన గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. శంకర్ మామూలు డైరెక్టర్ కాదు, వరల్డ్ వైడ్ ప్రపంచమే గర్వించదగ్గ డైరెక్టర్. 1500 కోట్ల సినిమా చూస్తే సూపర్గా ఉంది. కథ కానీ పిక్చరేషన్ కానీ చాలా బాగుంది, కానీ జనం ఆదరించలే. చిన్న బడ్జెట్ సినిమా సంక్రాంతికి వస్తున్నామంటే బ్లాక్ బస్టర్ చేశారు. అంటే ఇక్కడ ప్రేక్షకులు 1000 కోట్ల, 2000 కోట్ల, 1 కోటితో తీసినామా, 50 లక్షలతో సినిమా తీసినామా కాదు. ప్రజలకి, ప్రేక్షకులకి కంటెంట్ బాగుందా లేదా, ఈ 2 గంటల సినిమాని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేదే ఈరోజు ఉన్న కాన్సెప్ట్. సో నేను ఈరోజు చూసిన సాంగ్స్, ట్రైలర్స్, పిక్చరేషన్ కానీ డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుల్ని ఆదరిస్తుందని, అనిల్కి మళ్ళీ భవిష్యత్తు, ఎందుకంటే మంచి అందగాడు హీరో, ఆయనకి మంచి అమ్మాయి జ్వలిత కంగ్రాచ్యులేషన్. అందంగా అమ్మాయి బాగా మ్యాచ్ అయింది ఇద్దరికి. ప్రేమకు కరెక్ట్గా జై కొడుతూ ఈ సినిమా సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ బాగా సెట్ అయింది శ్రీనివాస్. అండ్ ప్రొడ్యూసర్ ఎవరు, మల్లం శ్రీనివాస్, డైరెక్టర్. నైస్, కంగ్రాచ్యులేషన్. ఈ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ చేయడం ఇంకొక ఎత్తు. పిక్చర్ తీయడం చాలా కష్టపడి ఇంత దాకా వచ్చినా కూడా సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. మరి సినిమా రిలీజ్ చేసే స్థాయికి వచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి సినిమా రిలీజ్ చేయబోతున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ అనమాట. అంటే సినిమా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ దాదాపు 675 సినిమాలు సెన్సార్ అయినాయి. అందులో కేవలము 200 సినిమాలే రిలీజ్ అయినాయి. అందులో 30 సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. ప్రతిమ సినిమాలు ఎవరికి తెలియదు. 250 సినిమాలు రిలీజ్ అయినాయి. సో అలాగా ఇక్కడ దాకా రావడం అంటే, సినిమాని రిలీజ్ వరకు తీసుకొచ్చావంటే గ్రేట్. మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొడ్యూసర్స్, మీకు ఎంకరేజ్ చేసిన పిఆర్ఓ మా అశోక్ గారు కానీ, రాంబాబు గారు కానీ బ్యాక్ ఉండి మీకు సపోర్ట్ చేసి మరి ఈరోజు ఇక్కడ దాకా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము ఇప్పుడే జేఏసీ కూడా ఏర్పాటు చేసినాం, ప్రొడ్యూసర్స్ జేఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సినిమాని ఎవరికి వాళ్ళు సినిమా తీస్తున్నారు, సినిమా బిజినెస్ ఎలా చేయాలో తెలియక నిజంగా ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. సినిమా మీద డబ్బులు వచ్చే అవకాశం, కానీ అందరికి తెలియదు. సో తెలియక చాలామంది నష్టపోతారని జేఏసీ ఏర్పాటు చేసి ఇప్పుడు అందరూ సినిమాలకి డబ్బులు ఎలా వస్తాయనేది ప్లాన్ చేసాం. సో లాస్ట్ మీటింగ్ జరిగింది, నెక్స్ట్ మీటింగ్ చేయబోతున్నాం. సో నేను ఎందుకంటే ఈ అనుభవం, నేను 600 సినిమాలకి బ్యాక్ బోన్గా ఉండి 600 సినిమాలకి ఎంకరేజ్ చేశాం దాదాపు 12 ఇయర్స్ నుండి. ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు అర్థమైంది ఏంటంటే మంచి సినిమాలు కూడా ఒక్కొక్కసారి కిల్ అయిపోతున్నాయి. మంచి టేక్ చేసినాయి, మంచి పిక్చర్ చేసినాయి, కిల్ అయిపోతుంది. ఆ కిల్ అయిపోకుండా చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. సో దాని మీద జేఏసీ ఏర్పాటు చేశాం. సో ఈ సినిమాకి, ప్రేమకు జై సినిమాకి కూడా
మా సపోర్ట్ ఉంటుంది. రిలీజ్ విషయంలో కూడా మా సహకారం తీసుకోవచ్చు, మేము సపోర్ట్గా ఉంటాం. డెఫినెట్గా మంచి పిఆర్ఓస్ ఉన్నారు, మా అశోక్ కానీ రాంబాబు గారు కానీ. మంచి ఈ సినిమాని ప్రమోట్ చేయండి. చిన్న సినిమాని ఎక్కువ టైం లైవ్లో కూర్చోబెట్టండి, వీళ్ళని టీవీలలో కూర్చోబెట్టి ప్రమోట్ చేయిస్తే డెఫినెట్గా ఈ సినిమా పబ్లిక్లో వెళ్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ స్టోరీ తీసుకురు కాబట్టి అందంగా ఉన్నాడు హీరో కూడా, మంచి ఇది ఉంది, హైట్ పర్సనాలిటీ. అనిల్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మంచి ప్రేక్షక ఆదరణ పొందాలని మేము కూడా బ్యాక్ ఉండి మా ఎక్స్పీరియన్స్ దాదాపు 25 ఇయర్ నేను ఫిలిం ఇండస్ట్రీ 600 సినిమాలకి బ్యాక్ బోన్గా ఉన్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ కూడా దీనికి బ్యాక్ ఎండ్ చేసి ఆయనకి పూర్తిగా సపోర్ట్ చేస్తాము. ఆయన సినిమా థియేటర్లో కనీసం 100 థియేటర్ల సినిమా రిలీజ్ అయ్యేలాగా మేము కూడా కృషి చేస్తామని, వారికి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. అనిల్ బాగా చేశారు, రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే కాంటెంపరీ సబ్జెక్ట్, మనకు రెగ్యులర్గా చూస్తున్న సబ్జెక్ట్ లవ్ స్టోరీలో ఎలాంటి అవరోధాలు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలని. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో మేమందరం అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వస్తున్నా ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలోకి వచ్చిన వాళ్ళే. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ట్రైలర్లో చూపించిన సీన్ చాలా బాగుంది, అది చాలామందికి కనెక్ట్ అవుతుంది. సో యా, శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ఆల్ ది బెస్ట్. అనిల్ బ్రదర్, మీకు ఈ సినిమా మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటే అది బడ్జెట్ ఏంటి అనేది చూడరు ఆడియన్స్, సినిమాని హిట్ చేస్తారు. సో నిజాయితీగా కష్టపడి ఈ సినిమాని చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సినిమాకి అండ్ ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, అనసూర్య గారికి అండ్ రాజు గారికి మంచి డబ్బులు రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ చైతు గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ వారు సమర్పించు ప్రేమకు జై మూవీ ఈరోజు ట్రైలర్ రిలీజ్, పాటలు రిలీజ్ చేసినటువంటి చౌదరి గారు, మరో ప్రొడ్యూసర్ సాయి వెంకట్ గారు, అదిరే అభి గారు, ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి టి అనసూర్య గారు, ఇంకో నిర్మాత అయినటువంటి మైలారం రాజు గారు, సినిమాకి స్టోరీ డైరెక్టర్ అయినటువంటి మల్లం శ్రీనివాస్ గారు, అదేవిధంగా హీరో అనిల్ గారు, హీరోయిన్ జస్విత గారు, మరియు భాస్కర్ విలన్ గారు, అదేవిధంగా లారెన్స్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారు. ఒక మంచి సినిమా ఇది. ఈనాటి కాలంలో ఈ సినిమా ఎందుకు అవసరం అంటే, పరువు హత్యలు మనం చూస్తున్నాం. పరువు హత్యలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళ పిల్లలు ప్రేమించి కాలేజీలో మరి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ప్రేమకు హద్దులు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ఈరోజు డబ్బు ఎవరు చూడట్లేదు, నీ కోట్లు ఉన్నాయా, నువ్వు పేదవాడివా, ప్రేమ ఎలా పుడుతుందో ఎక్కడ పుడుతుందో అది ఒక అట్రాక్షన్. ఆ అట్రాక్షన్లో యువత ఎవరు కూడా నీ కులం ఏంది, మీ తల్లిదండ్రులు ఏం పని చేస్తారో అది కాదు. వాళ్ళు ఒకసారి అట్రాక్ట్ అయ్యారంటే ప్రాణం ఇచ్చైనా అమ్మాయినన్నా చేసుకోవాలి, అబ్బాయి అన్న అమ్మాయి తరపులో వెళ్ళిపోవాలి. ఈ సమాజం ఈ ఇద్దరి మధ్యలో ఒక కులం అడ్డుగోడలు వస్తుంది. ఆ కులం అడ్డుగోడల మధ్య ఈ యొక్క పరువు హత్యలు జరుగుతున్నాయి. మేము చాలాసార్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది, అది కూడా మిర్యాలగూడ సంఘటన. దానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమా ఇది. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళ పిల్లల్ని, లేని వాళ్ళు ఉన్న వాళ్ళ పిల్లలపైన ఏ రకంగా దౌర్జన్యం చేసి అంతమందించి సుపారీ హత్యలు చేయించి ఒక రకంగా ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. కేవలం ఇది కులపరంగా సాగే సినిమా, డబ్బు పరంగా సాగే సినిమా. లేని వాళ్ళు ఎవరైనా బలహీనులు ఉంటే బలమైన వాడు వాళ్ళపైన దాడి చేసి ఆ ప్రేమను విడగొట్టాలనే ప్రయత్నంలో ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఈ కుటుంబం నష్టపోతుందా, ఆ కుటుంబం నష్టపోతుందని కాదు, ప్రేమను అర్థం చేసుకునే గొప్ప వాళ్ళు ఉంటే ఎక్కడికైనా ప్రేమను ఈ ప్రపంచంలో గెలిచేది ఒకటి ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను గెలవడానికే ఈ ప్రేమకు జై సినిమా. ఎందుకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా
తల్లి గర్భం నుంచి పుట్టే పిల్లడికి మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు కాటికి పోయేంత వరకు అదే ప్రేమ ఉండాలి. అందరికీ సమానమైనటువంటి ప్రేమ ఉండాలని, వ్యత్యాసం ఉండకూడదు. ధనవంతులు ధనవంతులుగా, లేని వాళ్ళు లేని వాళ్ళుగా చూడకూడదు. ఎందుకంటే అందరికీ ఒకటే హృదయం ఉంటుంది. ఎవరికి 10 హృదయాలు ఉండవు. ఆ హృదయం గాయపడితే ఎవరో ఒకళ్ళు అంతమైపోవాల్సిందే, మట్టిలో కలవవలసిందే. అలా మట్టిలో కలిసిపోవద్దనేదే ఈ సందేశం, సినిమా సందేశం. దీన్ని ప్రేమతో గెలవాలి, ప్రేమతో వెళ్ళాలి. ఈనాటి యువతకు ఈ సినిమా చాలా మంచి ఆదర్శంగా ఉంటుంది. ఈనాటి కుల వర్గాల మధ్య జరుగుతున్నటువంటి దానికి ఈ సినిమా అడ్డుగోడగా నిలవాలి. ఎందుకంటే ఇంకోసారి ఎవరి ప్రాణం ఈ సినిమా వల్ల పోకూడదు. అటు ఆడపిల్లైనా, ఇటు మగపిల్లలైనా ఈ సినిమా చూసి ఈ సమాజం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. యువత బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రేమకు జై సినిమా తీసినటువంటి మల్లం శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, దీనికి ముందుండి నడిపించినటువంటి నిర్మాత అనసూయ గారు, అదేవిధంగా టెక్నీషియన్స్ టీం శ్రీనివాస్ గారు కానీ, ఇతర అనిల్ హీరోగా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి, నేను కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాబట్టి పెద్దలతోని మాట్లాడాను. నేను కూడా పేరు చెప్పను కానీ, ఒక మంచి సినిమా ఆదర్శంగా వచ్చినప్పుడు, సమాజంలో ఈ సినిమా యొక్క మెసేజ్ ఉన్నప్పుడు, ఈ సినిమా సమాజానికి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కువ సినిమాల్లో, ఎక్కువ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసి దీన్ని యువతకు ఈ సినిమా ఆదర్శంగా తీసుకొని ఆ యువత ముందుకు సాగాలనే ఒక క్రమంగా తీసినటువంటి సినిమానే ఈ సినిమా. తప్పకుండా అందరూ ఆదరించండి. నేను యువతకు చెప్తా ఉన్నా, ఈ సినిమా చూడండి. ఎవరు కూడా సినిమా చూసిన తర్వాత ఈ సినిమా యొక్క సందేశం తెలుసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఉన్నత డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది తల్లిదండ్రులకు కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని ఈ సినిమా. అదేవిధంగా పాటలు చూస్తే నిక్కబడిసే మొదటి పాట ఆ శివుని మీద తీశారు కాబట్టి మొదటి పాటనే మేము ప్రతిసారి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. శివుని పాటలు కానీ ఏ పాట వచ్చినా కానీ నోట్లో మనకు నానుతూ ఉంటుంది. ఆ పాట మొదటి పాట అది ఎప్పటికీ నానుతూ ఉంటుంది మీరు యూట్యూబ్లో రిలీజ్ చేస్తే. ఈ పాటలన్నీ ఆదరించి ఫైట్స్ చూసాం. ఒక బ్రహ్మాండమైన ఎవరికి తక్కువ కానిటువంటి ఫైట్స్ కూడా దీంట్లో పెట్టారు. తప్పకుండా మంచి ఒక ఫైటింగ్ మాస్టర్ లాగా ఏ రకంగా హై లెవెల్లో వెళ్ళిపోతారో అంటే ఆ లెవెల్లో సౌండ్ కూడా బాగా విపరీతంగా పెట్టి మంచి సందేశం ఇచ్చే విధంగా ఆ ఫైట్లు కూడా మంచి ఆదర్శంగా ఉండే విధంగా. ఎందుకంటే ఒక హీరోని ఆదర్శంగా తీసుకున్నారు. మనం ఎలా పైకి రావాలి, ఏ రకంగా పైకి రావాలి, ఒక అమ్మాయి అవమానిస్తే కసిగా మనం పైకి వచ్చే విధంగా మరి హీరో చేసినటువంటి పాత్ర అభినందనీయం. దయచేసి అందరూ దీన్ని యువత అర్థం చేసుకొని అన్ని థియేటర్లలో నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ, యువతకు అందరికీ పిలుపునిస్తున్న ఈ సినిమాను పెద్దగా ఆదరించి మరి మీ జీవితాలు మార్చుకునే విధంగా ఈ సినిమాను అందరూ ఆదరించి గొప్పగా విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ, సినిమా ప్రొడ్యూసర్తో పాటు ఈ టీం అందరికీ, టెక్నీషియన్స్, లైట్ మ్యాన్స్, చిన్న ప్యూన్ కార్ నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Director is my good friend of mine. From the ప్రీ-ప్రొడక్షన్ నుంచి నాకు ఈ మూవీ గురించి నాకు తెలుసు. సీన్ ఎంత కష్టపడ్డాడు, ఎలా చేశాడు, ఎంత ఎకనామికల్గా ఈ మూవీ చేశాడు, టెక్నికల్గా ఎంత కృషి చేశాడు అనేది నాకు తెలుసు. ఓకే, చెక్ నాకు తెలుసు అండి. చాలా కష్టపడి చేశాడు ఈ మూవీ. ఫ్రమ్ ద ప్రీ-ప్రొడక్షన్ నుంచి టిల్ ద అండ్ పోస్ట్-ప్రొడక్షన్ అయిపోయే వరకు నాకు తెలుసు ఈ మూవీ గురించి. సో సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, శ్రీను మళ్ళీ సినిమాలు తీయాలని కోరుకుంటూ, సో ఐ హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేమకి జై. ఈ సినిమాలో జైకి చాలా వాటి మీద ప్రేమ ఉంటుంది. ఆయన కెరియర్ మీద ప్రేమ ఎక్కువ, వాళ్ళ పేరెంట్స్ మీద ప్రేమ ఎక్కువ, దాంతోపాటు తను ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి మీద ఒక బాధ్యత గల ఒక అబ్బాయి అనమాట క్యారెక్టరు. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఎవ్రీథింగ్ చాలా మంచిగా కనెక్ట్ అయినాను సినిమాలో క్యారెక్టర్ చేసేటప్పుడు. సో ఈ సినిమా ప్రేమక్ జై మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సాంగ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి. సో సినిమా కూడా చాలా బాగుంటుంది. అతి త్వరలో మేబీ మార్చ్లో మేము ముందుకు రావాలని ట్రై చేస్తున్నాము. ఈ సినిమా ఇంకొకటి ఏంటంటే ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ప్రాక్టీస్, అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ సెట్స్కి వెళ్ళి మాకున్న చిన్న దాంట్లో మేము మంచిగా చేసామని అనుకుంటున్నాము. సో
ఈ ఛాన్స్ నాకు ఈ సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ గారు, మా డైరెక్టర్ శ్రీనన్న నాకు ఇంతకుముందు ఆయన ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచే పరిచయం. సో ఫస్ట్ వేరే వాళ్ళని అనుకొని అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ నా వరకే వచ్చారని మేము ఎప్పుడు అంటూ ఉంటాం ఆయనని. సో మా ఇద్దరికి ఎట్లా అంటే సెట్స్లో చాలా కూల్గా మేమిద్దరం ఆయన కెమెరా దగ్గర మా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడైనా ఆయన చేసేటప్పుడైనా సరే వచ్చి ప్రతి షాట్ అయిపోయిన తర్వాత వచ్చి హీరో సూపర్ అని చిన్న బూస్టింగ్ ఇస్తూ ఉంటాడు పక్క నుంచి. సో అది చాలా ముందుకు నడిపించింది నన్ను ఆ బూస్టింగ్. అండ్ టెక్నికల్గా అయితే డిఓపి మా ఉదయాన్నే ఈరోజు రాలేదు, నన్ను చాలా బాగా చూపించాడని అనుకుంటున్నాను. చాలా మంచి హార్డ్ వర్కర్. ఇంకా స్టంట్స్ కానీ ఫైట్స్ వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేసి, ఫైట్స్ అయితే నాకు అసలు ఫస్ట్ టైం నేను రోప్స్ అవి ఫైట్స్ అవి చేయడము. సో ప్రతిదీ కూడా నాకు చాలా జాగ్రత్తగా చెప్పి అలా అంటే ఇంజూర్స్ ఏం అవ్వకుండా సో జాగ్రత్తగా చేపించారు. అండ్ ఇంకా మ్యూజిక్ చైతన్య సార్ అసలు సూపర్. మీరు మేము చేసింది ఎన్ని ఇయర్స్ కష్టపడ్డామో, ఎన్ని డేస్ కష్టపడ్డామో, మేమంతా ఎంత చేసామో దాన్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది మీ సాంగ్స్. సో మీరు సినిమాతో సెకండ్ మూవీ, నాకు ఫస్ట్ మూవీ కాబట్టి నెక్స్ట్ కూడా మీతో నేను చేయాలి. మంచి మంచి సాంగ్స్ ఇంకా ఇంకా ఇవ్వండి. మాలాంటి యంగ్ హీరోలకి మీరు ఇచ్చే మ్యూజిక్తో మేము ఇంకా బాగా ముందుకు వస్తాము. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. హీరోయిన్ జ్వలిత చాలా అంటే చాలా తొందరగా నేర్చుకుంటుంది ఏదైనా సరే, చాలా బాగా చేస్తుంది అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ మా. అండ్ ఇంకా లాస్ట్ బడ్డీ భాస్కర్. ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్లో ఒక బెస్ట్ థింగ్ అది ఎట్లా అంటే చాలా క్లోజ్, చాలా మంచిగా మీ ఇద్దరం కలిసి ప్రతి సీన్ చేసేటప్పుడైనా సరే ప్రతిరోజు ఆఫ్టర్ షూట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూ షూట్ ఇట్లా సరదాగా ఒక ఒక ట్రిప్ లాగా అయిపోయేది మాకు. షూటింగ్ అంటే ఒక సరదాగా ఇట్లా పిక్నిక్ వెళ్తున్నాం మేము అన్న వైబ్ వచ్చేది, అది ఆయన వల్లనే చాలా బాగుండేది. అండ్ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు విలన్గా. సో మీరందరూ గుర్తుపెట్టి అంటారు, సలార్లో, కల్కిలో చాలా సినిమాలు చేశాడు. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మనం కూడా చేయాలి మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, గెస్ట్లందరికీ. ఫైనల్లీ ఒక వర్డ్ నా పర్సనల్గా అంటే ఇంటర్వ్యూస్ అలా చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడ ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది యాక్చువల్లీ ఇప్పుడు సాయి వెంకట్ గారు చెప్పినట్టు నేను 8 years బిఫోర్ ఒక సినిమా వజ్రాలు కావాలని ఆయన సినిమాతో ఇదే స్టేజ్ పై నుంచి వచ్చాను. సో ఇన్ని ఇయర్స్ ద్వితీయ విఘ్నం అంటారో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇన్ని ఇయర్స్ పట్టింది మళ్ళీ ఈ స్టేజ్ ఎక్కడానికి. ఈ మధ్యలో ఎన్నో సినిమాలు చేశాము. ఈ సినిమా బేసిక్గా ఈ సినిమా నాది 4th మూవీ యాజ్ ఏ హీరోగా, బట్ రిలీజ్ అవుతున్న సెకండ్ మూవీ అనుకోవచ్చు. సో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటా, చాలా మందిని కలిశాను. సో చాలా అవమానాలు, చాలా మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఈ అవకాశం మళ్ళీ నాకు ఇక్కడికి రావడానికి నిజంగా సార్ రాజన్న డైరెక్టర్ గారు, మీరు ఈ సినిమాని నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా చాలా హర్డల్స్ వచ్చాయి ఈ సినిమాకి, ఇక్కడ వరకు వస్తుంది ఇంతవరకు వస్తుందని చెప్పేసి అనుకోలేదు మళ్ళీ. ఎందుకంటే ఏ హీరోకైనా సరే బిగ్ స్క్రీన్ మీద కనిపించడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. సో నేను అది త్వరలో మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అది మాకు జీవితం అంటే ఇక అది అంతే ఇక. సో అందరికీ ఈ సినిమా సమాధానం ఇస్తుంది అని అనుకోను కానీ, ఇది సినిమానే ఇస్తుంది అనుకోను కానీ ఇది ఒక మంచి ఆన్సర్ అయితే చెప్తుంది. సో ఎందుకంటే మంచి ఫైట్స్ చేశాను. ఒక కమర్షియల్ మూవీ బేసిక్ ఏంటంటే సినిమా గురించి చెప్పారంటే ఒక కమర్షియల్ మూవీ అంటే ఇప్పుడు మీరు డివోషనల్ సాంగ్ చూసారు, ఐటమ్ సాంగ్ చూసారు, ఫైట్స్ చూసారు. సో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, గెస్టులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఆల్ ది బెస్ట్ టు మా ప్రేమిక్ జై. థ్యాంక్ యూ. హలో అందరికీ, నా పేరు జ్వలిత. ఇది నా ఫస్ట్ డెబ్యూటీ ఫిలిం. నా శ్రీనివాస్ సార్తో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఎలా చేయాలి ఏంటి అని. అండ్ హీరో అనిల్ గారు నాకు చాలా నేర్పించారు, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అన్ని, ప్రతి షాట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ మా డాడీగా చేశారు, ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు టీం మొత్తం చాలా సపోర్ట్ చేశారు. నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను తీసుకొని నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ అందరికీ మంచిగా అనిపించి అందరికీ నచ్చుతుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మల్లం శ్రీనివాస్కు, అలాగే మన రాజు గారికి, శంకర్ గారికి చాలా థ్యాంక్స్.
మల్లం సింగ్ తోటి ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ నేను సీతాదేవి అనే మూవీ చేశాను, సెకండ్ ఇది. ఇందులో 5 సాంగ్స్. ఫస్ట్ మేము చాలా ప్లాన్ చేసాము, ఒక్కొక్క పాటకు ఎలా ఉండాలి ఏంటి అని చాలా డిస్కషన్ చేసి ఒక పాట ఫోక్ లాగా, సెకండ్ సాంగ్ ట్రాజెడీ లాగా, లవ్ లాగా, ఆల్ టైప్ సాంగ్స్ తీసుకున్నాం. ఇందులో సింగర్స్ కూడా గీతా మాధురి గారు, మాలవిక గారు, రేవంత్ గారు చాలామంది వాడారు. పాటలకు బాగా రెస్పాన్స్ వచ్చింది, అందరు విన్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు. ఈ మూవీ కూడా వీళ్ళ కష్టం నాకు తెలుసు. ఒక దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడ్డారు. మధ్యలో బ్రేక్ వచ్చింది, అయినా కానీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు మల్లం శ్రీను. అందుకు కంగ్రాట్స్. ఫైనల్గా సినిమా రిలీజ్కి వచ్చింది. సినిమా కూడా మీ అందరికీ వస్తుందని అనుకుంటున్నా. ఇందులో యాక్టింగ్ కూడా బాగా చేశారు, హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. మీ యాక్టింగ్ కూడా చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. అందుకే మీ సీన్స్ కొన్ని డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాను, మీకు అబ్జర్వ్ చేశారు లేదు. అలాంటి త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను, అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను దుబాక భాస్కర్ విలన్గా ఇప్పుడిప్పుడే మూవీస్ చేస్తున్నాను. యాక్చువల్గా నా జర్నీ గురించి చెప్పాలంటే సలార్ మూవీ షూట్లో ఉన్నాను నేను. షూట్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ భాయ్, మేము అన్న అనుకుంటాం ఇద్దరము, అక్కడ పరిచయం జరిగింది. అయితే శ్రీనివాస్ భాయ్ వచ్చేసి, అన్న నాకు విలన్ దొరికిండు, మనం సినిమా చేద్దామన్నాడు. నేను ఏదో సీరియస్ తీసుకోలేదు, ఓకే జస్ట్ అంటే ఫ్రెండ్లీగా ఉన్నాము అంటున్నాడు ఏమో అనుకున్నాను. తర్వాత జస్ట్ 1 మంత్ అంటే నా షూట్ అయిపోయింది, సలార్ షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 మంత్లో కాల్ చేశారు సీన్ భాయ్. కాల్ చేసి అన్న మన షూట్ స్టార్ట్ అవుతుంది, మనం చేద్దామన్నారు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండేనో అదే రకంగా నా క్యారెక్టర్ని కూడా అట్లా ఆ రకంగా బిల్డ్ చేశారు ఆయన. ఇది మొత్తం కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది మూవీ అంతా కూడా. సో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ లుక్ కానీ, దట్ వాజ్ రియలీ సంథింగ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్. అదే కాకుండా మళ్ళీ మా జ్వలిత నా కూతురుగా చేసింది. మా ఇద్దరి కెమిస్ట్రీ అంటే, ఇప్పుడు మనం ఒకటి యాక్ట్ చేయాలంటే, మనం ఒకటి ప్రాపర్గా పర్ఫామ్ చేయాలంటే, ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎంత బాగా చేస్తే మన పర్ఫార్మెన్స్ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది. సో జ్వలిత హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ మా అల్లుడు అనిల్, మేమిద్దరము మొత్తం షూట్లు అంతా కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అయితే మన అనిల్ చెప్పినట్టుగా మామ అంటే మామ, అల్లుడు అంటే అల్లుడు అని ఇదే రకంగా అనుకునే వాళ్ళము. సో షూట్ అప్పుడు కానీ, షూట్ అయిపోయిన తర్వాత కానీ వీ యూస్ టు ట్రావెల్ అ లాట్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్. అండ్ అనిల్తో వర్క్ చేయడం కూడా ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజర్ మూమెంట్. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సీనుభాయ్. ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలని, ఇలాంటి సక్సెస్లు మీకు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజు సార్, థ్యాంక్స్ అలాట్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ మూవీలో నాకు ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఇచ్చారు, అది చాలా సీరియస్గా ఉంటుంది. తర్వాత ఎండ్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది, అందరినీ కంటతడి పెట్టిస్తుంది సినిమా. అందరూ కూడా చూసి ఈ మూవీని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున పిలవగానే మేము తప్పకుండా మీ సినిమా రిలీజ్ ఈవెంట్కి వస్తామని పిలవగానే వచ్చేసిన మా పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక నిజమైన యథార్థ సంఘటన. నిజానికి ఎన్నో సంఘటనలు మరుగున పడిపోతున్నాయి. మనకి ఈ మధ్యలో మీడియా వచ్చింది, కానీ మీడియా రాకముందు చాలా గ్రామాలలో, మండలాలలో కానీ కొన్ని హత్యలు లాంటి కొన్ని ప్రేమలు కూడా మరుగున పడిపోయినాయి. అంటే మనకు తెలియని చరిత్రలు ఎన్నో ఉన్నాయి, గ్రామాలలో జరిగిన నిజార్థ సంఘటనలు ఇవన్నీ. దీని బేస్గానే మేము కూడా ఒక చిన్న ఏదైతే గ్రామంలో జరిగిన సంఘటన తీసుకొని దానికి కూడా ఒక పాతవారు కాకుండా కొత్త వారిని తీసుకుంటే వారు ఆ క్యారెక్టర్లో మంచిగా లీనమై చేస్తారని, అట్లనే మా అనిల్ భాయ్ని, జ్వలిత గారిని, మా భాస్కర్ అన్నని, నిజంగా మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. ఇలా వాళ్ళందరి క్యారెక్టర్లు కనబడరు, వాళ్ళంతా జీవించినారు దీంట్లో. వాళ్ళందరూ అలా జీవించి నిజంగానే వీళ్ళకి ఇట్లా జరిగిందా, అయ్యో పాపం నిజంగా ఇట్లా జరిగిందా ఒక గ్రామంలో అంటే, ధనం ఉన్నవారు బీదవారిని కులాల మతాలుగా వర్గీకరించిన వారిని ఇంత దారుణంగా చేస్తారా అనే విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీసుకొని నిజంగా జరిగిన యథార్థ సంఘటన నేను, మా చెల్లెలు అనుసూయ గారు ఇద్దరం కలిసి దీనికి నిర్మాతలుగా ఉండి చేసినాము. అందుకే సహకరించిన మా మిత్రులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ మా యొక్క ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇలాంటి చిన్న చిన్న సినిమాలని మీరు ఆదరిస్తే మరిన్ని సినిమాలు తీయడానికి మేము ముందుకు వస్తామని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమకు జై. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులకి, అలాగే నా ఫ్రెండ్స్ పిలవగానే చాలామంది వచ్చారు. అందరూ డైరెక్టర్లు, అప్కమింగ్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు అందరూ వచ్చారు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, అలాగే మా అన్న అంజన్ వచ్చిండు, మా మురళన్ వచ్చిండు, అలాగే చాలామంది నేను పిలవగానే విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్గా ప్రేమకు జై అంటే అందరు ప్రేమకు జిందాబాద్ అనేది అందరు తెలిసిందే. కానీ ఇది ప్రేమ అనే అమ్మాయి, జై అనే అబ్బాయి, ఇద్దరు లవ్ స్టోరీ. ఇది చాలా బాగుంటుంది. చాలా కష్టపడి చేసాము. మా ప్రొడ్యూసర్ రాజన్న గారు, మా మేడం అనసూయ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాలేదు, తను రాజేష్ గారు, తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. సో అలాగే ఈ చిత్రంలో నటించినటువంటి మా అనిల్ గారు, నేను చాలా సంవత్సరాల నుండి మా ఇద్దరు జర్నీ అందరం పైకి రావాలని చాలా కష్టాలు పడుతూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వస్తున్నాం. అలాగే ఆ దేవుడు, ఆ శివుడు కూడా మాకు ఇంకా మంచి పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చి మేము కూడా పెద్ద డైరెక్టర్లు కావాలని అనుకుంటున్నాము. అలాగే అనిల్ కూడా, అలాగే హీరో కూడా కావాలని కోరుకుంటున్నాను. అనిల్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేస్తాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో 3-4-5 ఇయర్స్లో మంచి నానిలాగా మంచి హీరో అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్, నువ్వు ఖచ్చితంగా అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా అసలు నువ్వు కెమెరాకి కానీ లేకపోతే యాక్టింగ్లో కానీ అసలు ఫైటింగ్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా చాలా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అనిల్. నెక్స్ట్ మనం ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఫ్యూచర్లో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే మా హీరోయిన్ జ్వలిత, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి పెట్టుకున్నాం. చాలామంది చాలా చిన్నగా ఉంది, చిన్న ఏజ్ అన్నారు, కానీ తను చేసిన యాక్టింగ్కి అసలు చిన్న పెద్ద అని అనిపించలేదు. చాలా అద్భుతంగా చేసింది. తను ఏ సీన్ ఇచ్చినా, ఏ సీన్ చెప్పినా తొందరగా ఇన్వాల్వ్ అయితే నేను షాక్ అయ్యేటోని. అరే ఈ అమ్మాయి ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడ అనుభవం కూడా లేదు తనకి, కానీ తను పరకాయ ప్రవేశం అంటారు చూడు, అలా బాగా చేసింది. జ్వలిత, నీకు కూడా మంచి పెద్ద హీరోయిన్ అవుతావు, మంచి ఫ్యూచర్ ఉంది. కంగ్రాచులేషన్స్. నీకు మళ్ళీ మంచి ఫ్యూచర్లో మంచి హీరోయిన్ ఇంకా మనం గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. అలాగే మా భాస్కర్ అన్న విలన్గా చాలా సినిమాలు చేశాడు. చాలా మంచి మనసు, చూస్తే విలన్ లాగా ఉన్నాడు, కానీ అసలు అలాంటి గుణమే లేదు ఆయన దగ్గర. మంచి ప్రేమ గుణం, చూస్తే మనిషి ఇట్లా ఉన్నాడు కానీ ఆకారం అంటారు కదా, కానీ చాలా మంచోడు. చాలా నన్ను దగ్గరుండి సీనుబాయ్ ఏది చెప్పినా నాకు చాలా సపోర్ట్ చేశాడు. తనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఏది చెప్పినా చాలా బాగా యాక్టింగ్ చేసావన్న. నువ్వు కూడా నెక్స్ట్ మంచి విలన్గా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వస్తాయి. ప్రశాంత్ నీళ్ళు లాంటి వాళ్ళు నీకు మంచి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య, మా ఇద్దరిది ఒకటే ఊరు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని వచ్చాడు, నేను డైరెక్టర్ అయిదామని వచ్చిన. ఇద్దరం కలిసి ఫస్ట్ సినిమా నేను సీతాదేవి అని సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తను చాలా ఇప్పటి వరకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, కానీ కొందరికి అదృష్టం అంటారు, అది అతనికి లేదనుకుంటా. ఆయన ఉండుంటే ఇప్పుడు నా సినిమాలకు కాదు, పెద్ద పెద్ద సినిమాలకు చేయాలి. ఎందుకంటే తను ఫస్ట్ ఆల్బమ్తో మేము ఇండస్ట్రీకి పరిచయం అయినాము. దశరథ్ గారి దగ్గరికి, పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర తిరిగాము. ఆయన వల్ల నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే. వీళ్ళ బ్రదర్ సీనన్న అని ఉంటాడు, ఆయన యాక్చువల్గా డైరెక్టర్ అయిదామని ఉండే, కానీ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఆయన డైరెక్టర్ కాలేకపోయాడు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే నేను కథలు రాసుకునేవాడిని. నేను 2005లో పవన్ కళ్యాణ్ కథ రాసుకొని ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ అడుగుపెట్టిన. కానీ అప్పుడు ఏం తెలియదు నాకు. కానీ ఇంకా నా ఫ్రెండ్ వచ్చాడు కిరణ్ అని, నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. తను కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు అప్పట్లో. ఎందుకంటే సినిమా కష్టాలు చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి, అయినా కూడా నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు. అందులో మా మదన్న ఉప్పల్ నుండి వచ్చాడు,
చాలామంది నన్ను ఇప్పటికి కూడా పుష్ చేస్తూ ఉన్నారు, ఏదో రోజు వీడు పెద్ద డైరెక్టర్ అవుతాడని. సో నేను నిజంగా చాలా కష్టపడుతున్నా, కానీ అదృష్టం మన సైడ్ ఉండాలంటారు కదా. సో అది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. త్వరలో మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా. త్వరలో పెద్ద సినిమా ఒకటి ఆఫర్ జరుగుతుంది, అది పడితే నా లైఫ్ కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. అలాగే నా కొడుకు ఆద్యన్, వాడు కూడా మంచి డ్యాన్సరు. ఆద్యన్ వాడు కూడా మంచి డ్యాన్సరు. ఒకవేళ నేను మిస్ అయినా నా కొడుకు మిస్ కావద్దని వాడిని హీరో చేద్దామని వెయిట్ చేస్తున్నా. సారీ, నా కొడుకు 8 ఇయర్స్ నుండి వీడు డ్యాన్స్ క్లాసు చింపేస్తాడు డ్యాన్సు. ఇప్పుడు ఆల్రెడీ నా దాంట్లో చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాడు, అలాగే సాలార్లో చేశాడు, దేవరాలో చేశాడు. తమిళ్ శ్రీరామ్ చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాడు. అన్న వచ్చాడు, జాన్బాయ్, చాలామంది వచ్చారు నా గురించి. వాళ్ళందరికీ నిజంగా రాము సార్, మీకు కూడా నిజంగా రాజశేఖర్ అన్న, చాలామంది అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. మా రాజన్న ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. తను వచ్చి చాలా ఫాస్ట్గా సినిమా అయిపోయేటట్టు నాకు చాలా ఎంకరేజ్ చేశాడు. సినిమా మొత్తం అయిపోయి రెడీగా ఉంది, మార్చి నెలలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. మా ప్రొడ్యూసర్ గారు తొందరగా సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ మా వైఫ్ భవానీ వచ్చింది, తను కూడా నాకు నిజంగా 15 సంవత్సరాల జీవితం అది, చాలా చాలా ఎంకరేజ్ చేసింది. ఎన్నో కష్టాలు ఉన్నాయి సినిమా ఫీల్డ్లో, కానీ ముందుకు వస్తున్నా. సారీ నాకు కొంచెం ఎమోషనల్ అయినా. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది ఊరోళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ చాలామంది ఏమనుకుంటారంటే సినిమా ఫీల్డ్లో ఏమవుతాడు, వాడికి ఏం తెలుసు, అది చాలా వరస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ అయినా కూడా నేను చాలా కష్టపడి, ఎవ్వరు ఏ ఎంకరేజ్ ఎవ్వరు నాకు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు పంపిస్తారు. కానీ చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కానీ హీరో చిరంజీవి ఇన్స్పిరేషన్ తోటి ఆయన డ్యాన్స్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి దీంట్లో దాని మీదనే కథ రాశా. చాలా బాగా వచ్చింది, జనాలందరూ చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకు రావట్లేదు. సో అందరికీ నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా రాజన్నకు నిజంగా ఈ సినిమా మంచి పేరు తేవాలని, పాటలు కూడా చాలా బాగున్నాయి, చాలా కష్టపడ్డాం. ఈ పాటలు అందరికీ బాగా జనాల్లోకి వెళ్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని వచ్చి ఈ సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. సో మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళతో కూడా, కొత్త వాళ్ళు కదా. సో నా దగ్గర నుంచి కొంచెం తెలుసుకుంటూ కానీ సో బాగా చేశారు అబ్బాయిలు. ఆయన మాట్లాడుతుంటే అందరికీ ఎమోషన్ వచ్చేసింది, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కష్టపడకుండా ఎవరు రారు, అందరూ కష్టపడాల్సిందే. మేము కూడా చాలా కష్టపడ్డాం, మా లక్కీకి కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన కూడా 2-3 సినిమాలు చేసి నువ్వు మాట్లాడుతుంటే ఆయన కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఏడుస్తూనే ఉండదు. సో అలాగా ఒక్కసారి వెనకకి తీసుకెళ్ళావు శ్రీనివాస్. అందరికీ కష్టాలే, అందరూ ఇక్కడ ఫస్ట్ బాధపడి సక్సెస్ పూరి జగన్నాథ్ కానీ లేదా త్రిపురం శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ టీవీలో కూర్చొని చెప్తే ఆ రోజు తినడానికి తిండి లేదని చెప్పిన వాళ్ళే. సో కొందరు బాగా సక్సెస్ అవుతారు, కొందరేమో ఇంకా సక్సెస్కి టైం పడుతుంది. సో ఎమోషన్ చాలా బాధ అనిపించింది. కాకపోతే మాకు కూడా పాత రోజులు, మేము కూడా స్టార్టింగ్లో ఈ బాధలు పడ్డ వాళ్ళమే. బట్ సక్సెస్కి చాలా కష్టం అండి సినిమా పరిశ్రమ. బట్ ఇది ఒక పోరాటం. ఈ సక్సెస్ ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఎంకరేజ్ లేకపోతే సక్సెస్ రాదు. ఫ్యామిలీ చాలా కష్టపడతారు, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు, పిల్లలు సపోర్ట్ చేస్తారు. సో ఈ సపోర్ట్ వల్ల సక్సెస్ అనేది వస్తుంది. లక్కీ నీకు కూడా సక్సెస్ వస్తుంది, వెయిట్ అండ్ సీ. ప్రేమకు జై మూవీలో నాది కూడా ఒక కమెడియన్ పాత్ర ఉంది. ఆ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి, ఈ సినిమాని నిర్మించిన రాజు గారికి,
మరియు ఈ సినిమాలో నాకు సహకరించిన నా మిత్రులు హీరో గారు, హీరోయిన్ గారు, భాస్కర్ అన్న, మా అన్న, అందరికీ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను జై చిరంజీవ